చర్చికి వచ్చిన వాళ్ళు మాత్రమే రక్త పరిశుద్ధులైనట్లు మిగతా వాళ్ళందరూ కాదన్నట్టు సమాధానం మీద పూలే కదా సార్ పెడతాడు. మరి అప్పుడు ఏమంటాడు సమాధానం చెప్పండి సార్. పూలు అనేది దీనికి వాడకూడదు కదా. ఎందుకు కట్ చేస్తున్నా పూక మాట్లాడటం చేత కాదు నీకు. ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు? డ్రామాలు దిగుతున్నారు, ఫోన్ చేసి బెదిరిస్తున్నారా? రౌడీ షీటర్లు అయితే మీరు మీ సాలెం రాడ్ గడిది నీకు శాతమాట కాక మాట్లాడడం శాతమాట కాక వేరే వాడికి లేని కోచి కారం పెడతాం వేసలు తింటాం రండి మీరు. చెప్పేదంటే రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుంది కదండి. ఒక దేవాలయంకి వెళ్ళనుకోండి, మనం ఎలా రెడీ అవుతాం? చక్కగా పూలు పెట్టుకొని గప్పులు చెప్పు తెగిపోయేలా పళ్ళు రాలగొడతాం. సాయం రాజు చెప్తున్నాను, మాకు మీడియా ముందుకు వచ్చి అందరికీ జయశ్రీరామ్ మిత్రులారా, నేను మీ కేడిఆర్. జై కృష్ణ ధర్మరక్షణ. ఈ సాలెం రాజు అనే ఒక సాలేగాడు ఎంత దారుణంగా హిందూ మహిళలను, దేశ సాంప్రదాయాన్ని ఎలా విమర్శించాడో మీ అందరూ చూశారు. అయితే దాని మీద మనం ఒక వీడియో కూడా చేశాం. ఇలా మాట్లాడాడు, ఇంత దారుణంగా మాట్లాడాడు. ఈ వెధవలు ఎందుకు హిందూ సంస్కృతి మీద, హిందూ స్త్రీల మీద, ఆచారాల మీద, బొట్టు మీద, పూల మీద ఎందుకు పడిచేస్తున్నారు వెధవలు అని సంపూర్ణంగా ఒక వీడియో చేశాను, చూశారు. అయితే ఆ వీడియోలోనే నేను ఒక పిలుపునిచ్చా, ప్రతి ఏరియాలో వీడి మీద కేసు పెట్టండి, ప్రతి మహిళా మూర్తి కూడా వీడి మీద కంప్లైంట్ చేయండి అని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఆ తర్వాత నిన్న పెట్టిన పోస్ట్ ఏంటంటే, 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లా నుంచి కృష్ణ ధర్మరక్షణ మహిళల చేత కంప్లైంట్లు పెట్టించాలనుకున్నాం. అది నేను పిలుపునిచ్చాను. ఆల్రెడీ ఆ ప్రాసెస్ కూడా జరుగుతుంది. నిన్న కూడా భారీ స్థాయిలో వీడి మీద అనేక జిల్లాల్లో కంప్లైంట్లు కూడా మన కృష్ణ ధర్మరక్షణ ఇవ్వడం జరిగింది. ఇదంతా మీరు చూస్తున్నారు. అయితే ఇచ్చేటప్పుడు ఏం కంప్లైంట్ ఇచ్చారో, ఎవరు ఇచ్చారో చూసే ముందు కొన్ని విషయాలు మీకు చెప్పాలి మిత్రులారా. ఇది ఎంత దారుణమైన విషయం అంటే, ఈ సాలెం రాజుగాడు ఒకప్పుడు కూలి పనికి వెళ్ళి చిన్న చితక రౌడీ షీటర్ దొంగతనాలు చేసుకునేవాడు. వాడు పాటలు పాడడం అలవాటు అయ్యి ఉంటే వాడు వెళ్ళి చర్చిలోకి వెళ్ళి పాటలు పాడుతూ భజనలు చేస్తూ వాడు వాయిస్ బాగుందని చెప్పి కొంతమంది పాస్టర్లు చేరతీసి వాడికి జీతం ఇచ్చేసి ఒక చర్చి 2 చర్చిలో వాడు పనిచేసేలా చేశారు. ఆ తర్వాత ఆ ట్రిక్ అంతా కనుక్కొని వీడు డైరెక్ట్గా ఒక చర్చ్ ఓపెన్ చేసాడు చిలకలూరుపేటలో. ఆ విధంగా డెవలప్ అయిన వాడు. ఆ లోకల్ బ్యాచ్ అంతా కూడా కొంతమంది రౌడీ షీటర్లు ఉంటారు, కొంతమంది బ్లేడ్ బ్యాచ్, కొంతమంది గుర్ర మీద వేసుకుని తయారైపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒక 100-200 మంది ఈ బ్యాచ్ ఉన్నారు. ఈ బ్యాచ్ చేత నేను కంప్లైంట్లు పెట్టిస్తున్నానని, నేను మీద వీడియో చేశానని, పిలుపునిచ్చానని వీడు నా మీద కక్ష కట్టి వాళ్ళ గుర్ర బ్యాచ్ అందరి చేత నాకు ఫోన్లు చేసి మరి తిట్టారండి. వాడు మాట్లాడింది తప్పు. నువ్వు మీ చర్చిలో నీ బైబిల్ గురించి బోధించుకో, నీ దైవం గురించి బోధించుకో, కానీ మా ఆచారాల గురించి, మా దేవుడి గురించి, మా సాంప్రదాయాల గురించి, మా మహిళల గురించి నీకెందుకు చెప్పా అనేకని ప్రశ్నించాం. కానీ వాడి మీద మనం ఏమైనా మాట్లాడామా? వాడు అలా మాట్లాడడం బట్టి, వాడు చెత్త వాగడం బట్టి మనం ప్రశ్నించాం, మనం కేసులు పెడుతున్నాం. మనకు మనోభావాలు ఉండవా? దానికి వాడు 100 మంది చేత నాకు ఫోన్లు చేపిస్తున్నారు. ఫోన్లు చేపించి ఏ రకంగా తిడుతున్నారంటే అవన్నీ బయటికి చెప్పుకోలేం. అమ్మల్ని, అక్కల్ని, మహిళల్ని, ఓన్లీ వీడియోలో పూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు మనుషులు, వేశ్యలు అని చెప్పి వీడియోలో మాట్లాడాడు. అంతకంటే 100 రెట్లు మమ్మల్ని తిట్టాడు, దారుణంగా తిట్టించాడు. ఈ సాలెం రాజు గారి బ్యాచ్ అంతా ఏ రకంగా తిట్టారో మీకు చిన్న క్లిప్ వినిపిస్తాను మిత్రులారా. ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు? ఏంటి అలా మాట్లాడుతున్నాడు? చూసారా, ఫోన్ ఎత్తగానే అది కట్ అయిందో లేదా కట్ చేసాడో తెలీదు, తిట్టేసి కట్ చేసాడు, దారుణంగా తిట్టాడు నన్ను. తర్వాత మరి మనం అనుకోం కదా సడన్గా రికార్డ్ చేయాలని. వాడు అంత దారుణంగా తిట్టి కట్ చేస్తే నేను మళ్ళీ తిరిగి చేస్తే ఫోన్ ఎందుకు కట్ చేసేవరా అంటున్నాడు. అలా అంత దారుణంగా మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి వినండి. ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు? ఏంటి అలా మాట్లాడుతున్నాడు రా? ఏం మందుగా తాగేవాడి? పొద్దుపొద్దున మందుగా తాగేవా? పొద్దుపొద్దున మందుగా తాగేవా? ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఎన్నిసార్లు ఎందుకు టచ్ పెట్టినావు నన్ను? ఇదండి, నైట్ లేదు పగలు లేదు, ఫోన్ మీద ఫోన్లు చేశారు దారుణంగా. ఏంటి ఇన్నిసార్లు ఎందుకు చేస్తున్నారు, మీకు ఏం కావాలని అడిగితే అమ్మ నా బూతులు తిడుతున్నాడు. ఇటు సాలెం రాజుగాడు ఫాలోవర్ అంట. సాలెం రాజుగాడు చర్చికి వెళ్తాడంట వీళ్ళ ఫ్యామిలీ అంతా కలిపి. అందుకని ఈ రకంగా తిడుతున్నారు ఈ బ్లేడ్ బ్యాచ్ నా కొడుకులందరూ. అంత దారుణంగా తిట్టవలసిన అవసరమా? దీనికి తోడు ఒకడేమో హెడ్ కానిస్టేబుల్ అంట, ఒకడేమో కానిస్టేబుల్ అంట, ఒకటి సిఏ అంట, ఒకటి ఎస్ఏ అంట. ఈ రకంగా నేను పోలీసు వాళ్ళు మీ మీద కంప్లైంట్ అయింది అది తను ఫోన్లు చేస్తున్నారు నాకు. ఈ బ్లేడ్ బ్యాచ్ అంత ఒకడేమో ఎవడో చిలకలూరుపేట రాజకీయ నాయకుడు అంట, ఇంకోడేడంట. అసలు వీళ్ళందరినీ ఉసుగొలిపింది ఎవడు నా మీదకే? నా మీద కుసుకొలిపి ఈ రకంగా తిడితే
మేము ఊరుకుంటామా చెప్పండి? మనం ఎంత ఎంత పద్ధతిగా ఉంటామో, ఎంత సహనంగా ఉంటామో, అవసరమైతే సర్దుకుపోతాం, ప్రశాంతంగా ఉంటాం, కొన్ని విషయాలు మర్చిపోతాం, ఎవరి జోలికి వెళ్ళం. మన జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టాం. వీడు ఏ ధైర్యంతో నన్ను నా మీద వీళ్ళందరినీ ఉసుగొలిపాడుగా, మరి ఊరుకుంటామా మనం? నేను ఊరుకున్నా, నేను ప్రశాంతంగా ఉన్నా, మన వాళ్ళు ఊరుకోరుగా. ఇంకా మొదలెట్టారు. నాకు ఎవరెవరైతే ఫోన్ చేశారో, అంటే అందరూ ఫోన్ చేసిన వాళ్ళందరినీ నేను టార్గెట్ చేసి అందరినీ చిత్రహింసలు పెట్టి నరకం చూపించవలసిన అవసరం లేదు. ఎవడైతే హద్దు దాటాడో, ఎవడైతే ఆడి స్థాయికి మించి మాట్లాడి ఏదో చెయ్యాలనుకుంటున్నాడో, నేను పెద్ద రౌడీ షీటర్ని లేకుంటే పెద్ద రాజకీయ నాయకుడిని అనుకుని ఎవడైతే మెడ పిలుపుతో మన మీదకి వస్తున్నాడో వాడిని పట్టుకుంటారు మన వాళ్ళు. అందరి జోలికి వెళ్ళాం. చూడండి తర్వాత మన వాళ్ళు మొదలు రాంగ్ నెంబర్ అన్న, ఇది రాంగ్ నెంబర్ కాదు, తప్పకుండా చెప్పు నువ్వు. కట్ చేసాడు. రాంగ్ నెంబర్ అన్నా, సారీ అన్నా అని చెప్పి కేవలం 8 గంటల ట్రీట్మెంట్, 8 గంటల ట్రీట్మెంట్ వీళ్ళందరికీ ఇచ్చేసరికి అయిపోయారు. 8 గంటల్లో సెట్ అయిపోయారు మొత్తం. ఇలా మెడ బిరుపు, అహంకారం ఎందుకు కట్ చేస్తున్నారా అని మాట్లాడాడు కదా, సెట్ అయిపోయారు. పూర్తిగా ట్రీట్మెంట్ ఇచ్చుంటే వీళ్ళు నరకం చూసేస్తారు. చెత్త నా కొడుకులారా, ఎవరిని ఫోన్ చేసి ఎవరిని బెదిరిస్తారు, ఎవరిని అమ్మలక్కల్ని తిడతారా మీరు? చేతులు ముడుచుకొని కూర్చుంటాక మేమేనా ఎలా కనబడుతుంది మీ కంటికి? ఎంత మంచిగా సహనం ఉంటామో అంత సీరియస్ ఉంటా చెప్తున్నా. హలో, ఫోన్ చేస్తాను. జయశ్రీరామ్ సోదరా. సోదరా, మేము మాట్లాడే ఫోన్ కట్టేస్తున్నది. ఏమండి ఫస్ట్ నెంబర్ ఇచ్చారు చూడండి. ఏంది నెంబరు? ఈ ఫోన్ వాళ్ళు తీసుకున్నారండి నా కాడ నుంచి. ఎవరు తీసుకోండి అది? ఫోన్ చేసి నన్ను తిట్టారు కదా, ఆ ఫోన్ అంటే ఎవరో తీసుకున్నారంట. ఈ నా కొడుకు చెప్తుంటే మన వాళ్ళు నమ్ముతారా? ఒక్కొక్కటి వినండి, మీకు అర్థం అవుద్ది. వాళ్ళు పక్కింటి వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు ఏమని మాట్లాడినా నీకు తెలియదా? ఫోన్ ఇచ్చావు కదా, మరి ఏం మాట్లాడినా? లేదండి, మనకు తెలియదండి. ఫోన్ అయితే ఇచ్చాము, వాళ్ళు మాట్లాడారు. ఫస్ట్ చేసిన నెంబర్ ఉందా చూసారా, దానికి చేసానండి. మీ పేరు ఏం పేరు అన్నారు మరి? నా పేరు రాముడు అండి. వీడి పేరు రాముడు అంట. మొత్తం సెట్ అయిపోయారు నా కొడుకులు. ఏం డ్రామాలు దింగుతున్నారు మా దగ్గర మీరు? హలో హలో, జయశ్రీరామ్ అన్నా, సీటనా మా కేటీఆర్ గారు ఫోన్ చేసి తిరుగుతున్నారేంటి? తెలియదన్నా, రాంగ్ నెంబర్. అది కొన్ని వందల ఫోన్లు వెళ్ళి నా కొడుక్కి డ్రామాలు దింగుతున్నారు, ఫోన్ చేసి బెదిరిస్తున్నారా? రౌడీ షీటర్లు అయితే మీరు మీ సాలెం రాడ్ గడిది వెళ్ళండి, వాడి దగ్గరికి వెళ్ళి పడుకోండి. మా దగ్గరకు వచ్చి ఎక్స్ట్రాలు దింగారు ఇంకో మామూలుగా కూడా చెప్తున్నా. నేను వాడు చేసిన తప్పుకు ప్రశ్నిస్తాను, మీకేంటారు నొప్పి? పైగా డైరెక్ట్గా ఫోన్ చేసి నాకు డమ్కి ఇవ్వాలని చూస్తున్నారు మీరు. ఉచ్చపడిందా? ఆ కొడకల్లా క్షమాపణ చెప్పారు కాబట్టి బతికిపోయారు మీరు. లేకపోతే ఇంటికి వచ్చి మరి ఈడి సీడ్స్తుంటారు తెలుసా మా వాళ్ళు. డ్రామాలు చేస్తున్నారు నా దగ్గర. సాలెం రాజు గారు పెద్ద తోపు తురుము, వాడు వెనకాల 4 రౌడీ షీటర్లు ఉన్నారు, 2 రాజకీయ నాయకులు ఉన్నారు, కొంత డబ్బు ఉందనుకుంటే ఎవడి మీద పడితే ఆడి మీద రెచ్చిపోతాడా? సరైనోడు తగలాలి మీకు. మన ఎవడో పాస్టర్ అంటున్నాడు కదా, సరైనోడు తగలాలి నీకని. మీకు సరైనోడు తగిలితే ఎలా ఉంటుందో అలా నొప్పి అనిపిస్తుంది మీకు. చూడండి నా కొడకల్లారా, మిమ్మల్ని బొక్కల్లో దాక్కున్నటువంటి ఎలకల్లాగా బయటికి పొగబెట్టి బయటికి లాగి మరి స్టేషన్లో కూర్చోబెడతాం. ఏమనుకుంటున్నారేంటో? మీలా మెడ పిరిపోతే అంతకుముందు కూడా 3-4 పాస్టర్లు రెచ్చిపోయారు నా కొడుకులు. ఏమయ్యారు ఇప్పుడు? కెలుపుకోకండి, అర్థమైందా? హలో హలో, ఏరా నీకు శాతమడ్డ కాక మాట్లాడడం శాతమడ్డ కాక వేరే వాడికి లైన్ కలుపుకుంటున్నావు? హలో అన్న, ఇది ఇంకా మాసం మన వాళ్ళు. ఎందుకంటే మంచిగా మాట్లాడే వాళ్ళకి మంచిగా మాట్లాడతాం. ఇలా అమ్మనక్కల్ని తిడుతూ మాట్లాడి బెదిరించే వాళ్ళు ఏం చేస్తాం? అదే స్థాయిలో ట్రీట్మెంట్ ఇవ్వాలి కదండి. ఇదేనా తప్ప? నేనైతే డైరెక్ట్గా మాట్లాడలేను, అలా మాట్లాడడం నాకు నచ్చదు. కానీ కొన్ని ఫైర్ బ్రాండ్స్ ఉంటాయి కదా మన దగ్గర కూడా. ఫైర్ బ్రాండ్ వీడు మాట్లాడడం తట్టుగా తిడుతుంటే మనోడు అవతలాడు ఇంకోటిని కలిపి ఇద్దరు కలిసి ఎదుర్కోవాలని చూశారు మన వాళ్ళని. అబ్బా, ఈ ఆయుధాలు మామూలుగా ఉండవరా మీకు? సారీ చెప్పాడు, అప్పటికి 5-6 సార్లు చెప్పాడు అందరికీ. ఎందుకంటే ఒక జిల్లా నుంచి, ఒక ప్రాంతం నుంచి, ఒక మండలం నుంచి కాదు కదా మన వాళ్ళు చేసేది. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి మారుమూల నుంచి ఫోన్లు వెళ్తాడికి. ఇప్పటికే సారీ అన్న అని చెప్పేశారు అందరూ. ఎవడైతే నాకు ఫోన్లు చేసి నేను కానిస్టేబుల్ అండి, నేను ఎస్ఐ అండి, ఏంటి నీ మీద కేసు అయింది, అదేంది ఇదేంది, ఏంట్రా అమ్మలు అక్కలు తిట్టిన వాళ్ళు అందరూ సెట్ అయిపోయారు. మీరు 50 మంది ఫోన్ చేసి ఒకరిని బెదిరించాలి, ఒకరిని డమ్కి ఇవ్వాలని చూస్తారేమో. అదే నేను తెలుసుకుంటే నా కొడకలారా 500 మంది వచ్చేస్తారు మీ మీదకి. ఏమనుకుంటున్నారు?
గుంటూరు నుంచి. కేటీఆర్ గారికి ఏమని మాట్లాడారు మీరు? ఏంటి మా మహిళలకు తిప్పి హలో హలో ఏరా నీకు శాతమాట కాక మాట్లాడడం శాతమాట కాక వేరే వాడికి లైన్ ఎందుకు కలుపుకుంటున్నావు? హలో అన్న, సారీ అన్న, అది లేడీస్ వాళ్ళు. ఏంటి మా మహిళలకు తిప్పేసి మీరు ఫోన్ చేసి తిరిగి ఏంటంటే మీ పాస్టల్ తిడతారని అంటారంటారా? మీరు ఎరుపు గ్యాసులు దిగుతారా? మీరు నాకు తెలియదు నా పిల్లడికి వదిలేయన్నా. ఎవరికి తెలియదు ఎరుపు గ్యాసులు దిగుతారా? కంప్లైంట్ మేము ఇవ్వలేమనుకుంటారా? మాకు శాతమాట కాదనుకుంటారా? కోచి కారం పెడతాం గ్యాసులు దిగుతాం ఏంటి మీరు? తెలియదు కానీ అన్న, మన చిన్నపిల్లలు అన్న తెలియదు. ఇప్పుడు చిన్నపిల్లలు అనేటప్పుడు మళ్ళీ కాల్ చేసి మళ్ళీ ఎవరికో తిడతారు మీరు అన్న. ఒకటే నేను చెప్పేది నేను పూర్తిగా నాకు తెలియదు, లేకపోతే అడిచామన్నా. నేను బ్రిటిష్ అనుకుంటారా? ఇది శాతమాట కాక ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాడంటే మీరు శాతకాన్ని నంచి కూడా ఎందుకు ఫోన్ చేయాలి? అలాగే పెడతానికి అన్న చిన్నపిల్ల అబ్బాయికి 16 సంవత్సరాల కుర్రోడు వదిలేయన్నా. మీరు అడ్రస్ చెప్పండి ఒకసారి. వదిలేయన్నా 16 సంవత్సరాల కుర్రోడు అంట ఫోన్ చేసినాడు. 16 సంవత్సరాల కుర్రోడు మాటలాగా ఉన్నాయి అవి. ఒకడేమో ఆడోళ్ళు ఫోన్ చేశారన్నా అంటాడు, ఒకడేమో నా ఫోన్ తీసుకున్నారన్నా అంటాడు, ఇంకోడేమో చిన్న పిల్లోడన్నా నేను తిట్టానన్నా 16 సంవత్సరాలు అంటాడు. ఏంట్రా మీ ఏసాలు ఏంట్రా? గట్టిగా తగులుకునేసరికి అంతా సెట్ అయిపోయి ఇప్పుడేమో ఫోన్ తీసుకెళ్ళాడు, నాకు తెలియదు అమాయకుని, సారీ, కాలు పట్టుకుంటా అన్నా, క్షమించండి అన్నా. ముందేమైందిరా మీకు? ముందేమైంది? ఏమని మాట్లాడాలి? ఆయనే మాట్లాడారు మాతో. ఎక్కడ అడ్రస్? అది అడ్రస్ గుంటూరు అన్న. గుంటూరు ఎక్కడన్నా? ఆటోనగర్ అన్న. ఆటోనగర్. అదే పొద్దున ఎవరో మీ వాళ్ళు ఎవరు కానిస్టేబుల్ తో మాట్లాడారు. కానిస్టేబుల్ గారి నెంబర్ కావాలన్నా. తెలీదండి మనకి, రాంగ్ నెంబర్. రాంగ్ నెంబర్ కాదు మాకు తెలుసులే కానీ ఫోన్ పెట్టేయకుండా చెప్పేది నేను. ఏందన్న పరిస్థితి అసలు? ఏంది గొడవలు ఎందుకు చెప్పు? మీ అమ్మగారు ఫోన్ చేయడం అవసరం వాళ్ళకి? అన్న చెప్పాను, ఇంట్లో వాళ్ళని అడిగాను. అరవడం సమస్య కాదన్నా. అదొకటి కానిస్టేబుల్ అని చెప్పి బెదిరించి ఫోన్లు చేశారు. కానిస్టేబుల్ అని ఎంతమందిని బెదిరిస్తున్నారు? ఈ ఫోన్లతో ఇంకేమైనా చేస్తున్నారు కానిస్టేబుల్ అని? అన్న అదేం లేదు, ఇంకా చేయరు మీకు ఫోన్ చేయడం సమస్య కాదు, చేసిన దానికి ఏం చేద్దాం? చేసిన దానికి ఏం చేద్దాం అంటే ఇంక నేనేం చేయమంటే చెప్పడానికి. కానిస్టేబుల్ ఎవరు అసలు? కానిస్టేబుల్ ఎవరు? కానిస్టేబుల్ కాదు మాట్లాడింది. మరి కానిస్టేబుల్ పేరు అడ్డు పెట్టుకుని మాట్లాడే ఎన్ని పనులు చేస్తే అదంతా డేర్ గా కానిస్టేబుల్ అని మాట్లాడతాడు? ఇంకేం తప్పులు చేస్తున్నాడు? ఆ అబ్బాయికి ఏం తెలీదు. అమ్మలక్కలు తిట్టని తెలుసా? మేము సారీ చెప్పాం. ఎవరికి చెప్పారు? వాళ్ళకే చెప్పాం. వాళ్ళకంటే కేటీఆర్ గారికి చెప్పారా? ఇదండి ఒక టీం అంతా టీం ఫామ్ అయ్యి ఒకటి కానిస్టేబుల్ లాగా, ఒకరేమో మహిళ ఈ గొర్రె బ్యాచ్ని తీసుకొచ్చి, ఒకడేమో ఆ 16 ఏళ్ళ కుర్రోడంట, ఇంకోటి ఎవడన్నా ఫోన్ చేసి అమ్మనా బూతులు తిట్టడం. అంటే ఒక బ్యాచ్ అంతా తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇక మీరు తప్పించుకుంటా అంటే మేము వదులుతామా? మీరు ఒక తిట్టారనుకో మేము 100 తిడతాం రా, 100 తిడతాం ఖచ్చితంగా. ఎందుకంటే మేము మీ జోలికి రాలేదు, కానీ మీరు మా జోలికి వస్తే వదిలిపెట్టాం ఖచ్చితంగా. నువ్వు క్షమాపణ చెప్పు, కాలమే పడి ఇదేనే. కానీ ఒక్క నోటి దూల సరి చేసుకుంటే ఎంతమందికి క్షమాపణ చెప్పి కాళ్ళ పట్టుకోవాల్సిన అవసరం లేకపోతే కానీ ఒకసారి అది పబ్లిక్లో నేను పెట్టానంటే తర్వాత నేనై కూడా దాన్ని ఆపలేనిక. అందుకే నేను మీలాంటి బచ్చేగాళ్ళని పట్టించుకోను. కొన్ని 100 మంది ఫోన్ చేసి తిడతా ఉంటారు. పెద్ద పోటీగాళ్ళకి రౌడీ షీటర్లారా మీరు? మీ స్థాయితో మీరు పెట్టుకోండి, అంతేగాని ఓవర్ దెంగుతూ నా వెనకాల సాలిం రాజు గారు ఉన్నాడు, 4 పాస్టర్లు ఉన్నారు, 3 గొర్రె బ్యాచ్ ఉన్నారు అని చెప్పి ఎవడి మీద పడితే ఆడి మీద వేసుకుందాం అనుకుంటే ఇలాగే ఉంటుంది ట్రీట్మెంట్. మీరు ఏ స్థాయికి వెళ్తే ఆ స్థాయికి వెళ్ళిపోతాం మేము. నా కొడకాలం మీరు కనుక కరెక్ట్గా క్షమాపణ చెప్పి కాలమే పడ్డారు గాడి సరిపోయింది, లేకపోతే ఇంటికి వచ్చి కొట్టేద్దరు మా వాళ్ళు. ఏమనుకుంటున్నారు? ఆ సాలిం రాజు గారిని రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి తంతాం చూడు మేము. ఏం డ్రామాలు దింగుతున్నాడరా? మా మహిళలు మా ఆచారాలు అంటే అంత సులకనాడికి వేశ్యలాగా కనపడుతున్నారు హిందూ మహిళలు అంటే. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుకోవాలి కదా, నోరు అదుపులో పెట్టి మాట్లాడుకోవాలి కదా. ఓ పబ్లిక్ స్పీకర్, ఒక 100 మంది వింటున్నారు నా మాటలు అనేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. దానికి కదా మేము ప్రశ్నించాం. ఆ తప్పుడు మాటలు మాట్లాడినందుకు వాడు పబ్లిక్గా వచ్చి క్షమాపణ చెప్పుంటే ఈ పాటికి ఈ సమస్య తీరిపోతుంది కదా. సారీ తప్పు అయిపోయింది, ఏదో నోరు జారి మాట్లాడేసి నేను ఎప్పుడు మాట్లాడను, క్షమించండి అమ్మా మహిళలు, హిందూ సమాజం అని అంటే అయిపోతుంది కదా. ఆ 2 మొక్కలు నోట్లో ఎందుకు రాలేదు వాడికి? అంత బలుపాడికి అంత అహంకారమా? మళ్ళీ వాడి దైవ సేవకుడా? ఒక విప్లవం, ఒక పెద్ద స్థాయిలో గొడవ జరుగుతుంది,
ఎంతో మంది మనోభావాలు దెబ్బతిన్నాయి, రోడ్డు మీదకి వస్తున్నారు, తిడుతున్నారు, మహిళలు శాపరాధాలు పెడుతున్నారు. అలాంటప్పుడు ఎంత హుందాగా ప్రవర్తించాలి వ్యక్తి? ఓ 10 మంది ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి అయినా ఎంతో హుందాగా ప్రవర్తించాలి. అంత పెద్ద చర్చ నడుపుతున్నప్పుడు హుందాతనం ఉండాలా లేదా? అవసరమైతే తగ్గి ఉండాలా లేదా? ఒకరిద్దరు బాధపడితేనే మనం తగ్గి వాడికి క్షమాపణ చెప్పాలి, తప్పులేదు. ఇంతమందిని బాధ పెట్టి అహంకారంతో కూర్చొని ఓవర్ దింగుతుంటే, ఇలాంటి రౌడీ షీటర్లందరినీ ప్రశ్నించే వాళ్ళ మీద ఉసిగలుపుతుంటే ఎవడరా ఊరుకుంటాడు? అంటే ఆడు కుట్రాడు మనసులో ఉంది కదా, పశ్చాత్తాపం లేకుండా ఉన్నాడు కదా ఈ సాలీం రాజు. ఇంకొదిలి పెడతామా? ఇది చూడండి, వీడియో చూడండి. ఈయన చర్చిలో మాట్లాడుతూ, నా పేరు దాసరాజు, నేను కృష్ణ ధర్మరక్షణ హిందూ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. వాస్తవానికి ఇతని పేరు చూడండి, ఇతని పేరు సాలెం రాజు. ఇతను చిలకలూరుపేట శాంతినగర్ సమీపాన తండ్రి సన్నిధి అనే చర్చ నిర్వహిస్తుంటాడు. ఈయన గతంలోనే కాదు, అనేక సందర్భాల్లో కూడా హిందూ సనాతన ధర్మాన్ని తిట్టడం, భారతీయ సంస్కృతి సాంప్రదాయాల మీద పడి వేయడం వీళ్ళకి అలవాటుగా మారింది. అందులో భాగంగానే ఒక 4 రోజుల క్రితం ఈయన చర్చిలో మాట్లాడుతూ ఒక ఉదాహరణ చెప్పాడండి. ఆయన ఏం చెప్పాడంటే, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ముఖ్యమైనది ఆడవాళ్ళకు మృతుడిని బొట్టు, కాళ్ళకు పట్టీలు, అలాగే జడకి పూలు పెట్టుకోవడం మన యొక్క సాంప్రదాయం, మహిళలందరికీ చాలా ఇష్టం. అలాంటి మహిళలని అవమానపరుస్తూ పూలు పెట్టుకున్న మహిళలందరూ కూడా బజారు మనుషులు, విచ్చలవిడిగా తిరిగే వాళ్ళు, వీళ్ళొక వేస్సులు అనే ఈ యొక్క పాస్టర్ సంబోధించడం జరిగిందండి. యావత్ హిందూ సమాజాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాల్ని అవమానిస్తూ కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా కించపరచడం జరిగింది. అసలు ఇలాంటి వెధవల్ని మనం ఎలా శిక్షించాలి? అసలు వీళ్ళకి బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? వీళ్ళు మనుషులైనా? అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? మీరు మాట్లాడండి, ఈ యొక్క బైబిల్లో చెప్పుకోవాల్సింది చెప్పుకోండి, పర్వాలేదు. కానీ పరమతాల గురించి మీకెందుకు? అంటే మీకు మనుగలు లేదా? వేరే మతాల గురించి మాట్లాడితే కానీ మీకు మనుగలు లేదా? ప్రతిసారి ఇదే కదా, ఈ యొక్క పాస్టర్ కాదు, ప్రతి సందర్భంలో అనేక మంది పాస్టర్లు హిందూ సమాజం మీద, అలాగే మా సంప్రదాయాల మీద అన్యులు అని చెప్పి మాట్లాడుతున్నారని చెప్పి తెలిసింది. అన్యులు అంటే అసలు ఎవరని మీరు భావిస్తున్నారు? ఎందుకంటే క్రైస్తవ బోధకులు చెబుతూ అన్యులు అందరూ కూడా పువ్వులు పెట్టుకుంటారు అని వ్యాఖ్య చేశారు. అన్యులు అంటే ఎవరని భావిస్తారు? అంటే వాస్తవానికి ఇది ఒక చర్చికి వచ్చే మహిళలందరూ కూడా పరమ స్త్రీలు, పరాయ స్త్రీలందరూ కూడా అంజులు, వాళ్ళ దృష్టిలో అంజులు. అలాంటిది మనల్ని, మన హిందూ సమాజంలో బతుకుతాం మన మహిళలందరూ కూడా అంజులని మాట్లాడడం ఇది చాలా బాధాకరం. అంటే వాళ్ళకి నోటికి ఏదో వస్తుంది మాట్లాడడం. అంటే మల్లెపూలు పెట్టుకున్న స్త్రీ గురించి ఇంత అవమానంగా ఈ పాస్టర్ మాట్లాడాలంటే ఈయన ఏ చెప్పుతో కొట్టారంట సార్? మహిళలందరూ కూడా ఏ చెప్పుతో కొట్టాలి? వీరికి జ్ఞానం కానీ బుద్ధి కానీ ఏమో. మహిళలు కూడా అడుగుతాం, మహిళలు కూడా వచ్చారు, ఇంతమంది వచ్చి ఇక్కడ రాజానగరం పోలీస్ స్టేషన్ లో మీరు కూడా కంప్లైంట్ ఇచ్చారు. అసలు ఎందుకు మీ మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయి? ఎందుకని మీరు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు? జై శ్రీరామ్ అండి, నా పేరు కమల కుమారి, మాది రాజమండ్రి పంపిణీ. ఇక్కడ అలా మాట్లాడడం అనేది కరెక్ట్గా లేదండి. అది మేము చాలా బాధాకరంగా ఉంది. చాలా గట్టిగా సమాధానం చెప్పాలి సార్. దీనికి మనం గట్టిగా బుద్ధి చెప్పాలి అతనికి. ఇలాంటి వాడికి ఒకరికి ఎవరు కూడా చెప్తే తప్ప మిగతా వాళ్ళు ఎవరికి కూడా బుద్ధి రాదండి. ఎందుకంటే మనం ప్రతిసారి కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్నాం కదా, అందుకని వీళ్ళందరికీ బాగా కొమ్ములు వచ్చేసింది. మనం గట్టిగానే తీసుకోవాలి చర్యలు మాట. ఏమన్నారు పోలీసులు? ఏమన్నారు? కేసు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తా అన్నారా, లేకపోతే మీరు జస్ట్ ఏదైతే అర్జీ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు? రిజిస్టర్ అంటే పైనుంచి ఆఫీసులు ఏమైనా చెప్తే ఇదంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కదండి, పై వాళ్ళకి మేము తెలియజేస్తాము, ఆయన తీసుకున్నట్టు మాత్రం కంపల్సరీ చేస్తామన్నాం సార్. మరి మీ మనోభావాలు ఇదేనట్టేనా? మా మనోభావాలు దెబ్బతిన్నట్టుందండి. మరి అంతలాగా అనకూడదు కదండి. వాడు నేను ఆ మాట ఆ పదం అనలేదు అని చెప్పేసి పాస్టర్ కి అనుకూల వర్గం చెప్తున్నారు. ఏమంటారు? అనుకూల వర్గం అంటే ఆ మాటలోనే ఉంది కదండి. పెట్టుకునే వాళ్ళు క్షమాపణ చెప్పకపోతే తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ప్రతిఘటిస్తాం. డెఫినెట్ గా సారీ చెప్పాలి, మహిళా లోకానికి సారీ చెప్పాలని చెప్పేసి శాలం రాజును డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ ధర్మేంద్రతో మోహన్, రాజ్ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం నుంచి. తీసుకెళ్ళి అమ్ము అని అన్నాను. మరి అది తప్పు కదండి. బజార్లో ఆడు తల్లి చెల్లి కూడా పెట్టుకుంటారు, వాళ్ళు కూడా అదే కదా అండి. ఆ హిందూ ధర్మాన్ని అలా మాట్లాడటం తప్పు. మరి లేడీస్ కి మాకు మనోభావాలు బాగా గట్టిగా దెబ్బతున్నాయండి. దీన్ని మట్టుకు కంపల్సరిగా రాష్ట్ర వ్యాప్తంగా
కూడా తీసుకుని చాలా ఇదిగా చేయాలి. ఇంకా ఇంతమంది మహిళలతో ఇలా వచ్చి పెట్టారు, పోలీసు కంప్లైంట్ తీసుకున్నారు, మరి కేసు రిజిస్టర్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఖచ్చితంగా ఈ రాజధాని పిఎస్ సిఏ గారు ఎవరైతే ఉన్నారో ఆయన సానుకూలంగా స్పందించారు. మాకైతే పూర్తి నమ్మకం కలిగింది, వాళ్ళు మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని నమ్మకం కలిగింది. అలాగే యావత్ కృష్ణధర్మరక్షణ సంస్థ నుంచి మహిళా విభాగం నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈవేళ ఈ సాలెం రాజు ఎవరైతే ఉన్నాడో ఈ బొకడా గారి మీద మేము కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా వీడి మీద యాక్షన్ తీసుకొని మేము ప్రభుత్వ దృష్టిని కూడా తీసుకెళ్తాం. ప్రభుత్వ వాళ్ళని కూడా స్పందించి ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే విధానాలను ఖచ్చితంగా పంపించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది, తగిన బుద్ధి చెప్పాలి. అలాగే మన పోలీస్ వ్యవస్థ కూడా దీని మీద సానుకూలంగా స్పందిస్తారని నమ్మకంతో మేము ఉన్నాం. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి కూడా ఖచ్చితంగా మన బుద్ధి చెప్పాలి. అయితే ఈయన ఒక ఎవరైతే సాలెం రాజు ఉన్నారో నేను సూటిగా అడుగుతున్నాను, ఈ మల్లెపూలు అన్నది ఇప్పుడు నుంచి వచ్చింది కాదు. ఏమి వీళ్ళ అమ్మమ్మ గారు పెట్టుకోలేదండి, వీళ్ళ తల్లి గారు పెట్టుకోలేదా, వీళ్ళ బాల్య గారు పెట్టుకోలేదా, అలా ఈ అక్క గారు ఈ చెల్లి గారు ఆ చర్చికి వచ్చే మహిళామూర్తి ఎవరు పెట్టుకోలేరా? మేము ఇంకా చాలా గౌరవప్రదంగా మాట్లాడుతున్నాం. మమ్మల్ని రెచ్చగొట్టే వాక్యాలు చేస్తే గట్టిగా బుద్ధి చెప్తాం. అహింస పరమో ధర్మ. ఆయన అన్న మాటల్లో ఏదైతే భర్త ముందే అందంగా ఉండాలి అంటే భర్త ముందే పెట్టుకోవాలి, పరాయి మగవాళ్ళ దగ్గర పెట్టుకోకూడదు అని చెప్పేసి ఒక వ్యాఖ్య చేసినట్టుగా తెలుస్తుంది. దానికి ఏమంటారు? సరే, ఇది చాలా ఆస్పదంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు హిందూ సనాతన ధర్మంలో తలకి నుదుటికి బొట్టు పెట్టుకోవడం, కాళ్ళకు పట్టీలు, చేతులకు గాజులు, జడకి పువ్వులు అనేది సర్వసాధారణం. మన మహిళలందరూ కూడా తగిలితో ఎలా ఉంటారంటే సాక్షాత్తు ఆ జగన్మాత అమ్మవారు నడిచి వస్తుందా అన్న భావన కలుగుతుంది. అలాగే మన మహిళలందరూ కూడా ఇలా రెడీ అవ్వడానికి కారణం అంటే ఒక మహిళామూర్తులు, ఒక మహాలక్ష్మి లాగా, ఒక అమ్మవారు లాగా ఇది మనకి పూర్వీకులు ఇచ్చిన మనకి ఒక మంచి ఆయుధం. అలాంటి దాన్ని అవహేళన చేస్తూ భర్త ముందే ఉండడం అది చాలా తప్పుడు మాట్లాడండి. చక్కగా ఎవరైనా ఒక బయటికి వెళ్ళి ఒక దేవాలయంకి వెళ్ళానుకోండి, మనం ఎలా రెడీ అవుతాం? చక్కగా పూలు పెట్టుకొని, గాజులు పెట్టుకొని అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తాం. అలాగే ఒక వివాహానికి వెళ్ళామని ఏం చేస్తాం? చక్కగా ఒక మంచి చీర కట్టుకొని పూలు పెట్టుకొని వెళ్తాం. ఏదైనా మంచి కార్యక్రమానికి వెళ్తే ఏం చేస్తామండి? అలాగే చక్కగా రెడీ వెళ్తాం. ఈయన ఏదో తప్పుని కవర్ చేసుకోవడానికి మాత్రమే చేస్తున్న పన్నాగం మాకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. యావత్ హిందూ సమాజం అంతా కళ్ళు తెరవండి. ఇప్పటి వరకు నిద్రపోయింది చాలు, మనం నిద్రపోయాం. ఇలాంటి నా కొడుకులు ఇలాంటి వెధవులందరూ కూడా ఖచ్చితంగా ఇలాంటి వెధవులందరూ కూడా మనం వదిలేస్తే రేపు అన్నాక మన ఇంటికి వచ్చి మన మహిళా మూర్తిని మతం మార్చడం కాదు, ఇంకా చాలా అవహేళనగా మాట్లాడదు. ఖచ్చితంగా వీళ్ళంటే చెప్పుతో కొట్టవలసిన పరిస్థితి వచ్చింది. మేము హిందువులు కళ్ళు మూసుకుని ఉన్నాం మాత్రం అనుకోద్దు. మేము ఒక్కసారి కళ్ళు తెరిస్తే అహింసో పరమో ధర్మ, ధర్మహింసో తదే వచ్చి ఖచ్చితంగా మేము ఏం చేస్తాం అదే చేస్తాం. ఇప్పటికీ మేము మారకపోతే ఇలాంటి పాస్టర్ వెధవులందరూ కూడా చెప్తున్నాం, దయచేసి బుద్ధి తెచ్చుకోండి. మేము మౌనంగా ఉన్నామని మాత్రం అనుకుంటే చెప్పు తెగిపోయేలా పళ్ళు రాలగొడతాం. సాలెం రాజుని చెప్తున్నాను, మాకు మీడియా ముందుకు వచ్చి క్షమించండి, మహిళామూర్తి లోకన్నాన్ని క్షమించండి మాత్రం చెప్పకపోతే యావత్ కృష్ణ ధర్మరక్షణ నుంచి నీకు ఈ 2 రాష్ట్రాల నుంచి ఈ రోజు నీకు కేసులు నమోదు జరుగుతుంది. నువ్వు ముందుకు వచ్చి క్షమించండి, క్షమాపణ చూసుకోకపోతే చెప్పులు విరిగిపెట్టారు కొడతాం, పళ్ళు రాలిపోయారు కొడతాం. జయ శ్రీరామ్. దేవీ దేవతలను కూడా ఆయన అవమానకరంగా మాట్లాడుతున్నాడండి. ఆయన చర్చికి వచ్చిన వాళ్ళు మాత్రమే రక్త పరిశుద్ధులు అయినట్లు, మిగతా వాళ్ళందరూ కాదన్నట్టు, మిగతా స్త్రీలందరూ పాపులు, బజారు మనుషులు వేసే కింద మాట్లాడుతున్నాడండి ఆయన. దాని గురించి మాత్రం చర్చ తీసుకోవాలండి మొత్తం కలిపి. పువ్వులు నిజంగా వీళ్ళే పెట్టుకుంటే మరి వాడు ఈస్టర్ పండుగ సమాధులన్నీ శుభ్రం చేసేసి సమాధుల మీద పూలే కదా సార్ పెడతాడు. మరి అప్పుడు ఏమంటాడు సమాధానం? చెప్పండి సార్ దానికి సమాధానం. పూలు అనేది దీనికి వాడకూడదు కదా. ఇది మహిళలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఈ వ్యాఖ్యలపై ఖచ్చితంగా క్షమాపణ చెప్పకపోతే తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా చూశారు కదా. ఇది రాజానగరంలో మన దాసరాజు మాట్లాడినటువంటి వీడియో. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. ఎస్ఐ గారు సిఐ గారితో మాట్లాడాం. ఎస్పీ గారికి అలాగే ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేస్తున్నాం. అలాగే తెలంగాణలో కూడా డైరెక్ట్ డీజీపీ గారిని కలిసి మహిళామూర్తులు కంప్లైంట్ ఇచ్చారు. అట్లా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి ఏ స్థాయి ఉంటే ఆ స్థాయి పోరాటం చేస్తాం. ఈ ఒక్క బచ్చేగాడు లేడు, మాకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. కానీ ఇలాంటి వెధవలు మెడ వంచకపోతే ఇంకో పాస్టర్ రెచ్చిపోతాడు, ఇంకా రెచ్చిపోతారు వీళ్ళు. అందుకని చెప్పి కంప్లైంట్ ఇస్తున్నాం. వీడిని రోడ్డు మీదకి లాగుతాం, కోర్టుల చుట్టూ తిప్పిస్తాం, పోలీస్ స్టేషన్లో బొక్కలెట్టి తన్నిస్తాం కూడా. వాడి గుండు గించినట్టు ఇటు కూడా గీయాలి గుండు. అప్పుడు బుద్ధి వస్తుంది నా కొడుకులకి. ఏం బతుకులరా మీకు? హిందూ సమాజం మీద పడి ఏడుస్తూ బతుకుతున్నారు మీరు. ఇంకా హిందువులందరూ ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళ పనులు చేసుకుంటారు, వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటారు, వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటారు, వాళ్ళ కుటుంబం వాళ్ళ నేను భద్రంగా ఉంటే చాలు, హిందూ సమాజం ఎలా పోతే నాకేంటో అనుకునే హిందువులు ఉన్నారని మీరు రెచ్చిపోతున్నారు. కానీ అక్కడక్కడ మాలంటోడు కూడా ఒకడు ఉంటాడు. హిందువులు అంటే మా అమ్మని మా అక్కని అన్నట్టు, అర్థమైందా? హిందూ సమాజాన్ని అంటే మా కుటుంబాన్ని అన్నట్టే, దేశాన్ని అంటే నన్ను అన్నట్టే, హిందూ దేవి దేవతలు అన్నంటే మా అమ్మ నాన్నలు అన్నట్టే మేము ఫీల్ అవుతాం, ప్రశ్నిస్తాం, గట్టిగా బుద్ధి చెప్తాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను మీ కేడియర్. స్వస్తి.